మేఘనా రాజ్పుత్ జంటగా నటించిన థ్రిల్లర్ మూవీ మిస్టీరియస్. మహి కోమటిరెడ్డి దర్శకుడు, జై ఫల్లన్ రాజు నిర్మాత. తాజాగా హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ మూవీ జర్నీ అనేది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు గత 2 ఏళ్ల నుంచి ఏదో చేస్తున్నాము. నేను మా మహి చిన్నప్పుడు సరే ఏదో అప్పుడప్పుడు చాలా అనుకునే వాళ్ళం, కానీ లైఫ్లో మళ్ళీ మేము కలిసి మళ్ళీ ఈ మూవీ చేస్తామని చెప్పి ఎప్పుడు అనుకోలేదు. కానీ సడన్గా మహి నన్ను ఒక స్టోరీ తీసుకురావడం, ఆ స్టోరీ కొంచెం బాగానే నాకు ఇన్స్పిరేషన్గా మంచిగా అనిపించింది. సరే ఇది వర్కౌట్ చేద్దాం మహి అని చెప్పేసి సడన్గా స్టార్ట్ చేయడం అంతా చాలా ఫాస్ట్గా అయిపోయింది. దీనిలో ఎప్పుడు నేను ఇది చేస్తానని ఒక ఎక్స్పెక్టేషన్ లేదు. సో నా నేచర్ కొంచెం జోవియల్గా ఉంటాను. సో మూవీ అంతా మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా రిలేటివ్స్ ఉన్నారు, అందరికీ తెలుసు. ఇప్పుడు కొత్తగా సినిమా ఇండస్ట్రీతో రిలేషన్ నాకు. ప్రొడ్యూసర్, ఎందుకంటే ఈ రోజుల్లో ఒక సినిమా చేసి దాన్ని పూర్తి చేసి తెర మీద తీసుకురావడం అనేది మామూలు విషయం కాదు. మనం ముందు ఒకటి అనుకుంటాం, తర్వాత ఇంకోటి అవుతుంది. నేను సినిమా స్టోరీ రెడీ అయిన తర్వాత స్టోరీ చెప్పినప్పుడు బడ్జెట్ ఎంత అవుతుంది అన్నాడు. ఒక ఫిగర్ చెప్పాను, తన 3 అయింది బడ్జెట్. నిజంగా దాన్ని బేర్ చేసి నేనెంత ప్యాషనెట్గా ఉన్నానో నాకంటే ఎక్కువ ప్యాషనెట్ తయారయ్యాడు ధనుంజయ్. సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా, నాకు ప్రతిదీ నాకు ఇబ్బంది లేకుండా, నాకు మేకింగ్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా నాకు అన్నీ సవ్యంగా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ధనుంజయ్. కాబట్టి ఈ సినిమా ఈరోజు ఈ స్టేజ్లో ఉంది. ఈరోజు ఇంత అందంగా తీయగలిగాము. ఇంట్రెస్టింగ్ స్టోరీలో నాకు తీసుకోవడానికి లైక్ మహి సార్, జై సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. And I also want to thank each and every member of my cast, crew, technicians, ML Raja sir, musician, Dev, DOP, sir. Thank you so much. It wouldn't have been possible without any of them. So I just want all of you to please come to the theaters and watch our movie. మహిపాల్ వచ్చి నేను డైరెక్ట్ చేశాను ఈ సినిమా, నువ్వు వస్తే నాకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు మీ బ్లెస్సింగ్స్ కావాలి ఇట్లాంటి మాటలు అంటుంటారు కదా జనరల్గా. సరే ఇంక బ్లెస్సింగ్స్దే ఉంది, అదేమన్నా పెద్ద కష్టమైన పైన దానికి తీసేసుకోవచ్చండి అని మనం అనవచ్చు. కానీ సిన్సియర్లీ బాటమ్ ఆఫ్ ది హార్ట్ ఒక ఇంచుమించు 42 సంవత్సరాల క్రితం మాట ఇప్పుడు నేను చెప్పింది, 4 decades బ్యాక్. అటువంటిది ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో ఈ ఇన్సిడెంట్ చెప్పుకుని, ఓహో అప్పుడు కదా మనం ఇలా ఉన్నామని గుర్తు చేసుకుని ఆనందించి మనతో పాటు ఉన్నటువంటి మిత్రుడు మహిపాల్ రెడ్డి దర్శకత్వం వహించినటువంటి సినిమాకి నేను రావాలని అనుకోవడానికి ప్రథమమైనటువంటి కారణం అందుకని వచ్చాను.